హాయ్ అండి, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నా వాయిస్ వింటుంటే అర్థమవుతుంది ఉండొచ్చు మీకు. ఒళ్ళు అయితే సరిలేదు, జ్వరము, దగ్గు, జలుబు అన్నమాట. మా ఆయన సేడేస్తుండ చూడండి. ఇప్పుడు పని వాళ్ళు అండజోరి గెనెలు పెట్టడం 2 కాయలు అయింది. ఇవంతా చూపించాను కదా, ఇదే అన్నమాట మడి నాటకము. నా వాయిస్ కొంచెం స్లోగా వినపడవచ్చు, కాలేదు. ఇప్పుడు 3 రోజులుగా చేస్తున్నాము అన్నమాట సాడ్ వేయడం. ఈరోజు కొంచెం మాదిరిగా ఉంది, అందువల్ల వీడియో తీస్తున్నాను, లేదంటే వీడియోనే పెట్టలేదు. మా ఆయన ఎంత కష్టపడుతున్నాడంటే మా ఊళ్ళ కాడ అంతా ఆయనే చూసుకుంటున్నారు. నా వల్ల కాలేదని దున్నేస్తారు, గెన్నెలు చెక్కుతారు, సాడ పెడతారు. పాపం 3 రోజులుగా ఈరోజు వచ్చారు వీళ్ళిద్దరు. అంటే 3 మంది. దాంతో ఈయన చొక్కా వేసుకున్నారు కదా, ఆయనైతే వాళ్ళదే అన్నమాట కైలు, మాదైతే కాదు. వాళ్ళు కైలు చేస్తున్నామని ఆయనతో వచ్చినారు, వాళ్ళతో పాటు అట్టే కైలు చెక్కడానికి. వాళ్ళిద్దరు పనోళ్ళు అన్నమాట. అలసిపోతున్నారు. బావి పక్కల భద్రంగా దున్నబ్బా, బావి ఉంది ఈ సైడు. అలసిపోతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు అనగానే ఒళ్ళు బాగాలేదు నాకైతే. ఒక్కడే కష్టపడుతున్నాడు. ఓకేనా? ఇవంతా 3 రోజులుగా, ఈరోజు ఒక రోజు అయింది కాదు, 3 రోజులుగా సాడేస్తున్నారు. నాకైతే ఫుల్ అంటే ఫుల్ జ్వరం, దగ్గు, జలుబు. జ్వరం అంతా తగ్గినా కూడా దగ్గనే తగ్గలేదు. ఈ మనసుకు ఏంటికో అర్థం కావట్లేదు. ఇంకా 4 రోజుల తర్వాత మడి నాటడం స్టార్ట్ చేయాలి. నారు చూస్తున్నారు కదా ముందు మీరు, ఇదిగోండి చూపిస్తాను. అదే అన్నమాట నారు ముందు చూపించినాను కదా. ఓకేనా? నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు తీయలేకపోతే దగ్గు ఆగకుండా వస్తుంది. ఇంచోపు ఉన్నదంటే అదే మీరు. సరేనా? బాయ్.